ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బరువును బరువుగా మోసే వీళ్ళకి నీ కన్నీళ్ళు వెనుకున్న కథ తెలియాలి, నీ గుండు కోత తెలవాలి. ఎన్ని రోజులు నువ్వు అనుభవించిన నరకం వీళ్ళకి తెలియాలమ్మా. పండు నీకు దండం పెడతాను, ఇంతకు మించి ఏమి చెప్పద్దు. నువ్వు చెప్పరా పండు. అసలు ఏం జరిగిందంతమ్మా? ఆ ప్రకాశ్ గారు లక్ష్మమ్మని రక్షించారు, లేకపోతే లక్ష్మమ్మ ఈ పాటికి ఏటైపోతున్నావు. ఇంత బాధను మనసులో దాచుకొని నవ్వుతూ ఎలా ఉన్నావు లక్ష్మి? ఈ విషయం నువ్వెవరికి చెప్పకపోవచ్చు, కానీ నేను మాత్రం అందరికీ చెప్తాను. నీకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. అమ్మా, ఇదంతా విహారీ బాబు గారు అందరికీ చెప్పకపోవడానికి, నేను కూడా మా ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఉండిపోవడానికి కారణం ఉంది. ఇంత బాధని ఎలా భరిస్తున్నావు లక్ష్మి? నీ మెళ్ళో తాళి కట్టిన భర్త నీ కళ్ళ ముందే పెళ్లి పీటల మీద కూర్చుని ఉంటే ఎలా తట్టుకుంటున్నావు లక్ష్మి? చిన్నదానివి అయిపోయావు. లేకపోతే మా కుటుంబం కోసం నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకున్నా తక్కువే. వసుదా, ఒకసారి ఇలా రా. వస్తున్నా. నీ పరిస్థితికి పరిష్కారం లేని సమస్య, నీ జీవితం సమాధానం లేని ప్రశ్న. ఆ దేవుడే నీకు దారి చూపించగలడు. అమ్మా, అబ్బాయి ఏడమ్మా? తీసుకొస్తున్నారు పంతులు గారు, ఒక్క నిమిషం. లక్ష్మమ్మని నాన్నగారు ఇక్కడికి వచ్చారేటి? అమ్మో, లక్ష్మమ్మని కానీ విహారీ బాబు గారిని చూస్తే ఇంకా అదే సంగతులు.
బాబు బాబు పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. నా కూతురు పెళ్లి కూడా ఇలానే ఇంటి దగ్గర బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాను. ఇది మీ అల్లుడి గారికి జరిగే రెండో పెళ్ళండి. పొరపాటున మీకు తెలిస్తే ఏటైపోతారు. అవును బాబు, వసుదమ్మ గారు ఎక్కడున్నారు? ఒకసారి పలకరించి వస్తాను. బాబు నిన్నే. వసుదమ్మ గారు ఎక్కడున్నారు? లక్ష్మణ్ కూడా ఇక్కడే ఉందా? అమ్మో, ఈయన చూస్తే ఎలా? ఆవిడ అటువైపు ఉన్నారండి. అటా, సరే పలకరించి వస్తాను. అమ్మయ్య. నమస్కారం అమ్మా. మీరు అదేనమ్మా, ఈ పెళ్లికి చీరలు నేసిచ్చింది నేనే కదా. మీరు కట్టుకున్న చీర నేసిచ్చింది కూడా నేనేనమ్మా. సిటీకి వచ్చాను. ఇటువైపు వెళ్తూ వెళ్తూ పెళ్లి వాతావరణం చూసి లోపలికి వచ్చాను. అలాగా అయితే ఒక మూలని కూర్చుని పెళ్లి చూసి భోజనం చేసి వెళ్ళండి. అంతేగాని మీ సొంత ఇంట్లో తిరిగినట్టు తిరగద్దు. పెళ్లికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. నేను మా ఊళ్ళో పెద్ద మనిషినేనమ్మా. ప్లీజ్ అండి, వెళ్ళి ఒక మూలను కూర్చోండి. ఆ? అలాగే. లక్ష్మమ్మ, మీ నాన్నగారి పెళ్ళికొచ్చారు. ఎక్కడ పండు? లక్ష్మమ్మ, విహారీ బాబుని మండపానికి తీసుకొస్తున్నారు. పండు, మా నాన్న విహారీ బాబు గారిని చూడకూడదు. చూస్తే ఆయనకు అంతా తెలిసిపోతుంది. ఆయన తట్టుకోలేరు. అమ్మా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇప్పుడు ఎవరు ఏటి చేయలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.